చికెన్ ప్రియులకి డాక్టర్ల హెచ్చరికలు. బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. నాటు కోళ్లకి కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతోంది అంటున్నారు డాక్టర్లు. గ్రిల్ చికెన్, ఉడికని చికెన్, ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తినద్దంటున్నారు వైద్యులు. బర్డ్ ఫ్లూ సోకితే మనుషులకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు. కంటి వాపు, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన బలహీనత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారితీయచ్చంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. బర్డ్ ఫ్లూతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ రిపోర్ట్ చూద్దాం. చెప్పండి, బర్డ్ ఫ్లూకి సంబంధించి అసలు ఈ వ్యాధి బర్డ్స్కి ఎందుకు ఎట్లా వచ్చింది, దీనివల్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? పౌల్ట్రీకి సంబంధించి కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందులో యుఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, జపాన్, చాలా కోట్ల ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో చంపేశారు కూడా. ఎందుకంటే ఇంకో మిగతా తిన్నప్పుడు వేరే వాళ్ళ ప్రాబ్లం వస్తుంది. సో ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫెక్ట్ కాలేదు, మంచిగా హెల్తీగా ఉంది అన్నప్పుడు అలాంటి బర్డ్స్ మనం తినొచ్చు, అలాంటి ఎగ్స్ కూడా తినొచ్చు. బట్ మనం ఎక్కడి నుంచి ఆ బర్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పాటిస్తూ హైలీ కుక్డ్ అంటే హై టెంపరేచర్లో మనం కుక్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. వేరాజ్ మనకు మనుషుల్లో సిమ్టమ్స్ అంటే కోల్డ్, కాఫ్ అండ్ గొంతులో నొప్పి రావడము, లేకుంటే శ్వాస కొద్దిగా తీసుకోవడం కష్టము, జ్వరం రావడము, బాడీ పెయిన్స్, వీక్నెస్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ వీక్నెస్ అనేది వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు, సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు. చికెన్ అనేది మెయిన్గా మనము కడుగుతాము, అన్నీ చేస్తాము. కడిగిన దాన్ని కూడా మనం జాగ్రత్త పాటించాలి, ఎందుకంటే ఒక్కోసారి వైరస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కుకింగ్ హై టెంపరేచర్. అసలు హలీం లాంటిది అంటేనేమో బెటర్ అంటాను, ఎందుకంటే ఫుల్లీ మ్యాష్డ్ అయిపోతుంది, కుక్డ్ అయిపోతుంది. వేరేజ్ నార్మల్ మనకు గ్రిల్ చికెన్ కానీ లేకుంటే బయట దొరికే చికెన్ ఏదైతే ఉంటుందో కట్టెల మీద కాల్చడం అలాంటిది ఏమైనా ఉంటే కబాబ్స్ లాంటిది తినకపోవడం బెటర్, ఎందుకంటే లోపల అండర్ కుక్డ్ ఉంటాయి చాలా మటుకు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ థ్రెట్ అని చెప్పొచ్చు. యానిమల్స్లో మనం చూసినట్టయితే లయన్స్ చనిపోయాయి, టైగర్స్ చనిపోయాయి, చీతా చనిపోయింది. సో ఇంకా డాల్ఫిన్స్ చనిపోయాయి అక్వాటిక్ దాంట్లో. ఇప్పుడు ఆవులలో కూడా 2 స్ట్రెయిన్స్ వచ్చాయి ఇప్పటివరకు. ఆవు మిల్క్లో 2 స్ట్రెయిన్స్ ఆఫ్ ఈ వైరస్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే మనము జాగ్రత్తగా దాన్ని మనం కుక్ చేస్తాము, తీసుకొస్తాము, ఒక్కోసారి అండర్ కుక్ మనం అవసరం లేదని చెప్పేసి బయట పాడేస్తారు. పిల్లులు తింటే పిల్లులకు వచ్చేసే ప్రమాదం ఉంది, అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంది. సో దిస్ ఈజ్ ఎ రిస్క్ ఉంటుంది, బట్ ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళు చేయాల్సిన అవసరం. ఎందుకంటే పెట్స్ ఉండే పిల్లులు కానీ లేకుంటే ఇంకా మిగతా ఇతర పెట్స్ నుంచి ద్వారా కూడా వచ్చినాయి ఉన్నాయి. మనుషులకైతే ఇప్పటివరకు కోమార్బిడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, బట్ అదర్ దెన్ దట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి సమస్య లేదు. మనుషులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్ రాలేదు, కానీ ఇక మీదట వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎలెందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.